అందరికీ నమస్తే అండి. బర్నింగ్ స్టార్ బోరుగడ్డ అనిల్ గాడు పెచ్చ వాగాడు అంతా వాగుతాడు, మన అందరికీ తెలిసిందే. వీడికి మనిషి ఎదిగాడు, అంత వయసు వచ్చింది, కానీ ఇవాళ కూడా స్టిల్ బుద్ధి బుర్ర అనేది ఏమాత్రం లేదు యాదవ్కి. పనికిమాల యాదవ్లో నెంబర్ 1. కేవలం వీడు మాట్లాడే 4 బూతులే, అంతకు మించి ఏం ఉండదు. ఏదైనా 10 నిమిషాలు పని ఏదో ఒక విషయం మీద మాట్లాడరా పనికిమాల పోరంపోకి యాదవ్ అంటే ఏ విషయం మీద మాట్లాడలేడు. కానీ చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా బూతులు తిట్టమంటే కనుక వీడు బట్టలు లేకుండా వచ్చేది. బట్టలు లేక ఒంటి మీద బట్టలు కూడా లేవు వీడికి. ఒక టవలో లేదంటే ఒక పంచో కప్పుకొని వచ్చేసి పెద్ద మొగోళ్ళలాగా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు. పనికిమాల పోరం కదా ఏం మాట్లాడుతున్నాడు ఇంటితో చూడండి. చంద్రబాబు నాయుడు ఎంత దానికైనా దిగజారే మనిషి. ఆనాడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కి కారకుడు చంద్రబాబు నాయుడే. దేవుడు కొద్దిగా ఎంత కూడా నీ బతుకు సిగ్గు అనేది ఎట్లేదురా అసలు. సాక్షాత్తు ఆ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఎవరు లోపల ఉన్నారు అనేది తెలుసుకొని కూడా నువ్వు పనికిమాలేదో ఎలాంటి అసత్య ప్రచారం మాట్లాడుతున్నావు అంటే ఇంక నేను ఎన్ని బూతులు తిట్టాలంటే నువ్వు బూతులు తిట్టాలి. మాట్లాడుతావు నువ్వే మాట్లాడతావు కదా, ఇంకా ఆ పదాలన్నీ నిన్ను తిట్టాలి. మేము తిట్టలేకపోతున్నాం కానీ మా ఎదురుగోలు తిని నేను నన్ను బూతులు తిట్టాడురా. నీ బొత్తికి అసలు ఏమైనా సిగ్గు సెలవు లాంటిది ఏదైనా ఉందేంట్రా అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతావు, ఏం మాట్లాడుతావు అర్థమవుతుందా? అంత వయసు వచ్చింది కదా నీకు, పనికిమాలేదవా మాట్లా బాబాయ్ వేసింది చెప్పేసి ముందు గుండుపోటు అని, తర్వాత గొడ్లపోటు అని, తర్వాత రకరకాల డ్రామాలు ఆడిన వాళ్ళ చంద్రబాబు నాయుడే. పనికిమాలేదా సిగ్గట్లేదు నీకు దేవుడి పోరమ్మో కదవా. మీ మా అమ్మ ఊటి చంపాడు రాజారెడ్డిని, మీ మా అమ్మ ఊటిరా పోరమ్మో కదవా. వీళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు పక్కలేసాడు. వీడిని వీడి పిల్లాన్ని వీడి అమ్మని తీసుకెళ్ళి మీ ఇంట్లో వాళ్ళందరూ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు పక్కలే అని చెప్పిపోవారమ్మ కదా. ఈ అతి మాట్లాడకరా, ఒకవేళ బూతులు మాట్లాడొద్దు అంతకని మేము ఎక్కువ మాట్లాడతామని చెప్పి నీకు చాలా సందర్భాల్లో చెప్తాం. ఏదో నువ్వు పెద్ద పెద్ద వీరుల్లాగా పెద్ద మొగోళ్ళలాగా ఎక్కడో కొంపల్లో కూర్చొని లేదంటే ఎక్కడెక్కడో కూర్చొని మాట్లాడేసి ఎవడైనా కొంప మీద కనుక వస్తే మనం పారిపోవడం కాదు, అన్న మాటలకు సమాధానం చెప్పుకోగలగాలి. మనం విమర్శించేస్తే అయిపోద్దా? ఇప్పుడు నీ మాదిరి మేము మాట్లాడలేక మాకు రాక అనుకుంటున్నావురా, లేదంటే నీలాగా ఎవడో మాట్లాడలేదు అనుకుంటున్నావా? నీకన్నా ఎక్కువ 10 రెట్లు ఎక్కువ మాట్లాడగలుగుతావు, మాట్లాడలేక కాదు. అది గుర్తుపెట్టుకో బాగా. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఎదగాలనే ఉద్దేశం అనుకున్నప్పుడు మన విమర్శ ఎప్పుడు కూడా రాజకీయ పరంగానే ఉండాలి. పోరంపోకి ఎదవా, అవతల పక్కడు ఎదవా అంటే నువ్వు ఎదవని తప్పలేదు. అందులో మనకు నోటుకు వచ్చింది కదా, మనల్ని ఎవడో ఏం పీకలేదు. మా వెనకాల బోడిగాడు ఉన్నాడు, బుచ్చిగాడు ఉన్నాడు, ఆ ఉన్నని చెప్పి మనల్ని ఎవడో ఏం పీకలేదు అని చెప్పి అనుకున్నావు అనుకో, రేపు అన్న రోజున అధికారం చేంజ్ చేస్తే నీ బతుకు కుక్క బతుకు కన్నా హీనమైపోతుంది. గుర్తుపెట్టుకో. నోటుకు వచ్చింది విమర్శించకపోతే అది నీకే మంచిది కాదు. మేము విమర్శించలేక కాదు, నోటుకు వచ్చిన వాళ్ళని విమర్శిస్తే నీకన్నా ముందు మమ్మల్ని మోహేస్తారు ఇక్కడ. నీకు అర్థం కావట్లా. నీ వెనకాల ఏదో అధికారంలో ఉన్నాడు కదా, ఆడు ఉన్నాళ్ళే, వాడికి మమ్మల్ని ఏమి వచ్చినా కానీ మమ్మల్ని వెనకాల నుంచి కాపాడుకుంటూ వచ్చేస్తున్నాళ్ళే, మనం ఎన్ని బూతులన్నా తిట్టేచ్చు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అది ఏటల కాలం పనిచేయదు. అబ్బాయి గుర్తుపెట్టుకో బాగా. నీకు ముందు మళ్ళీ చెప్తాం కాబట్టి మళ్ళీ ఇంకో 10 సార్లు చెప్తాం. ఒరే విమర్శ ఎప్పుడు కూడా రాజకీయ పరంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడా, నువ్వు దాని మీద విమర్శించి తప్పలేదు. లేదంటే పరిపాలన విధానంలో ఏమైనా తప్పు అనిపించిందో దాని మీద కూడా విమర్శించి తప్పలేదు. అంతే చెప్తే నేను వ్యక్తిగతంగా విమర్శిస్తానో లేదంటే ఇంకొక రకంగా విమర్శిస్తాను అనుకుంటే నేను అంతకన్నా ఎక్కువ బుద్ధులు మేము తిట్టగలను. గుర్తుపెట్టుకో. నిన్ను కాదు, నువ్వు మాట్లాడితే మా అన్నను విమర్శిస్తే తోలు తెస్తాను, తొక్క తెస్తాను, మేము ఇంటికి వచ్చి కొట్టేస్తాం, ఎక్కడికన్నా అయితే కొట్టుకుంటూ వెళ్ళిపోతాం అంటా కదా, ఆయన విమర్శిస్తాం. ఎందుకంటే నువ్వు పనికిమాలేదు, నువ్వు ఎందుకనుకున్నా కానీ దులుపుకొని వెళ్ళిపోయి ఎదవు నువ్వు. నిన్ను ఉపయోగం లేదు. ఎవడైతే నీ చేత మాట్లాడిపోతున్నాడో నువ్వు ఎవరిని చూసుకొని బలుపు అని చెప్పి అనుకుని వాగుతున్నావో ఆయన తిడతాం ఫస్ట్. అది గుర్తుపెట్టుకో బాగా. నేను ఒళ్ళు బలుపా, పువ్వు ఎక్కువ కొట్టుకుంటున్నావా, రాజకీయంగా విమర్శ చేయలేవురా. ఈ అమ్మ ఎవడో ఫోన్ చేసినా కానీ నేను బండి కొట్టలాక్క వచ్చేస్తా, నేను కుక్కను కొట్టినట్టుకుంటే ఏమంత పెద్ద మొగోడు అని చెప్పేసి నేను ఎవరి ఇంటికి వెళ్ళి ఎవరిని కొట్టేస్తావు నువ్వు. మరి ఎప్పుడైనా వెళ్ళావా అన్నమే కానీ నువ్వు కోటరెడ్డి శ్రీధరెడ్డిని అలాగే అన్నావురా. ఇంకా చాలామంది ఫోన్లు చాలామంది చాలా రకాలుగా బెదిరించావు. అసలు ఎవరింటికన్నా వెళ్ళావా నువ్వు? వెళ్తే మళ్ళీ తిరిగి వస్తావా? మన ఫోన్లో ఉండి పోసిబుల్ ఫోన్లో ఏముంది మేము కూడా మాట్లాడతారా పనికిమాలేదా అని చెప్పేసి నీకు బొచ్చుడు సార్లు చెప్పాను. నేను మళ్ళీ చెప్తాను నీకు, నువ్వు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నావు, నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నావు తప్పలేదు. ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి. రాజకీయంగా ఎదగాలనో లేదంటే ఆర్థికంగా ఎదగాలనో రకరకాల కోరికలు ఉంటాయి. నువ్వు రాజకీయంగా ఎదగాలనుకోవడం తప్పు కాదు, విమర్శించి తప్పంటున్నాను. నువ్వు రాజకీయంగా విమర్శించుకో. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉంది, తప్పలేదు, నువ్వు బంద్ చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగాలేదు, అది తప్పలేదు, అది కూడా విమర్శించవచ్చు నువ్వు. నేను చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తాను, మా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే నేను ఊరుకోను. అలాంటి బొచ్చుకోదు బోడికోదు మా దగ్గర చెప్పమాకు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని తిడతావు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని కూడా అంటే తిట్టగలను.
అది గుర్తుపెట్టుకో బాగా. నువ్వు ఎలా అధికారం ఉందని చెప్పేసి విరవిగిపోతున్నావు అంతే. ఒకవేళ బొచ్చినే ఏదైతే అది అయింది, ఊడింది లేదు సచ్చిది లేదు అనుకుంటే కనుక బూతులు నీకన్నా ఎక్కువ నేను 100 రెట్లు మాట్లాడగలుగుతున్నాను. గుర్తుపెట్టుకో బాగా. ఆ విషయంలో అలాంటి తగ్గేది ఏమని గుర్తుపెట్టుకో. నువ్వు రాజకీయంగా విమర్శించి తప్పితే నేను అతి మాటలు మాట్లాడతాను, ఎవరన్నా కానీ ఇంటికి వెళ్ళి కొట్టొచ్చేస్తాను, ఇంకా పక్కన అయిపోతాను అది అయిపోతాను అని చెప్పేసి పనికి మన బోకు మాటలని మాట్లాడామనుకో, చెప్పాం కదా, అంతకన్నా ఎక్కువగా విమర్శించేస్తా. గుర్తుపెట్టుకో.